వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు ఈజీగా ఎగ్ కర్రీ అనేది ఎలా చేసేస్తాను ఒకసారి అయితే చూసేయండి. ఇందులో ఏ విధమైన వెజిటబుల్స్ అయితే వేయలేదు, ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి మాత్రమే వేసాను. మీ దగ్గర ఏ విధమైన వెజిటబుల్స్ లేనప్పుడు, ఎక్కువగా కర్రీ వండాలనుకున్నప్పుడు మీరైతే ఇలా చేసేయండి. ఒక 5 ఆనియన్స్ అనేటివి తీసుకుని ఇలాగైతే కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేనైతే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఈజీగా ఎలా చేయాలో. ముందుగా అయితే బాణీ అయితే పెట్టేసుకోండి. నేను దీంట్లో ముందుగా చట్నీ అయితే చేశాను కాబట్టి, చట్నీకి వేపుకున్నాను కాబట్టి అక్కడ పుట్నాల పప్పు అనేది ఉంది. ఈ ఆయిల్ అయితే వేపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 5 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి వేసుకున్నాను అనమాట. ఇది బాగా మగ్గబెట్టాలి మనం. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఇందులో నేను కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు అయితే ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కరివేపాకు వేసిన తర్వాత దీన్ని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను పసుపు అయితే యాడ్ చేస్తాను. తర్వాత తగినంత సాల్ట్ అయితే ఉప్పు కళ్ళు అన్నమాట, కర్రీ కదా, ఉప్పు కళ్ళు అయితే వేసుకుంటే మనకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనమైతే దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గబెట్టాలి. ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. ఇలా కొంచెం గ్లాసీ లుక్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి దీన్ని మొత్తం అంతా బాగా తిప్పుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత దీంట్లో మనం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా వేసుకోండి మీరైతే. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. తర్వాత ముందుగా అయితే బాయిల్ చేసి పైన పెంకు అనేది తీసేసిన ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. వీటిని ఇందులో బాగా మిక్స్ చేయాలి. ఒక జెంటిల్గా తిప్పండి, రఫ్గా అయితే హ్యాండిల్ చేయకండి, ఎందుకంటే ఎగ్స్ కదా విడిపోతాయి. తర్వాత దీంట్లోకి తగినంత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీని మీద మనం లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత లిడ్ తీసేసి మనం ఇందులోకి చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ వేసుకున్నాం కదా, చింతపండు పులుసు వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఒక 5 మినిట్స్ చింతపండు పులుసు వేసిన తర్వాత మనం ఒకసారి తిప్పేయాలి. ఇలా తిప్పేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అయితే మనం బాయిల్ చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసిన తర్వాత మనకి ఎగ్ కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. మనం ఈ స్టేజ్లో కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్. మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీరని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది మనకి 5గురికి అయితే మనకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ విధమైన వెజిటబుల్స్ వాడుకోకుండా ఓన్లీ ఆనియన్తో నేను ఎగ్ కర్రీ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.